అందరికీ నమస్కారం. ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ సందర్భంగా సోమవారం చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిలను విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీలతో అందంగా అలంకరించారు. చిన్న పెద్ద షాటా క్లాస్ వేషధారణలతో సందడి చేశారు. క్రైస్తవులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రార్థనా మందిరాలన్నీ కలకలలాడుతూ కనిపిస్తున్నాయి. క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకున్నారు. యేసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చీలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. చర్చీలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పర్వదిన వేడుకల్లో పాల్గొన్నారు. చర్చిల్లో క్రీస్తు ఆరాధన, పవిత్ర బోధనలు చేశారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ కిరణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డిలు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. డెకరేషన్ విషయంలో ఈ డెకరేషన్ మనం చూస్తుంటేనే అర్థమవుతుంది. ఊరికనే కాదు ఇది. మరొకసారి మీ ప్రేమలో భూమి చదివించుకున్నట్లుగా ఈ శ్రేష్టమైన జన్మదినాన్ని మాటించినావు కదా. దినములు నూతనంగా ఏర్పాటు చేయబడిన కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ముఖ్యమంత్రి గారి కొడుకును, మధ్యవర్గ మంత్రి కొడుకును వారు చేపట్టనున్న కార్యక్రమం కొరకే వలన ఎన్నిక చేయబడినటువంటి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఈ ప్రేమను పంచులకు పేదవారి అనగానే వారి కష్టంలో నష్టంలో ఉన్న వారి అక్కర వారి దయగలిగి వారు ప్రవర్తించినప్పుడు ప్రభువారికి సహాయం చేయాలి. పాలకులకు నీకు జ్ఞానమిస్తే కానీ నిజమైన నీతివంతమైన న్యాయమైన పరిపాలన మనం చేయలేకపోవాలి. నీవే వారికి జ్ఞానం తెచ్చి ఈ ప్రభుత్వాలను వారు చేపట్టే కార్యక్రమాలను సఫలపరచాలి. ప్రజలందరికీ ఈ ప్రభుత్వం ద్వారా మేలు కలిగజేయాలి. ముఖ్యంగా బోధ తీరిలో బట్టి మా ప్రాంతీయ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని బట్టి వారి యొక్క పాలనలో ఉన్న గ్రామములు, పట్టణములు వాటన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంది. ఏసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.